నేపాల్ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. కొత్త ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు తిరక్కముందే పాత ప్రధానమంత్రి ఓలీ అరెస్ట్ అయ్యాడు. హోంమంత్రిని కూడా అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే గత ఏడాది జరిగినటువంటి ఉద్యమాలు, జన్జీ ఉద్యమం, యువతరం రోడ్డెక్కి ప్రభుత్వం గద్దె దిగి కొత్త ఎన్నికలు జరగాలని డిమాండ్ చేసినటువంటి సందర్భంలో వాళ్ల మీద సైన్యాన్ని ప్రయోగించి మిలిటరీ ద్వారా 80 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు అన్నటువంటి అంశం ఆధారంగా అరెస్టు. ప్రధానమంత్రి, అప్పుడున్నటువంటి హోంమంత్రి ఇద్దరిని అరెస్ట్ చేయించారు కొత్త ప్రధానమంత్రి. తద్వారా ఇది ప్రతీకార రాజకీయం అన్నామా? లేదు. అసలు ఆ జంజీ ఉద్యమాల కారణంగానే వామపక్ష భావజాలిక ప్రచండ, లేకపోతే గనక ఈ ఓలీ శర్మ, ఈ దరిద్రమంతా పోయింది. అంత స్థాయి తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటుని అణచివేయడానికి ప్రయత్నించినటువంటి క్రూరత్వాన్ని అణచేస్తాం, రేపు మేము అధికారంలోకి వస్తే అరెస్ట్ చేస్తామని చేసిన ప్రకటనలో భాగం ఇది. బంగ్లాదేశ్ తరహా తిరుగుబాటు కాదు. బంగ్లాదేశ్లో కూడా జంజీ ఉద్యమం జరిగిన తర్వాత తిరుగుబాటు జరిగాక అక్కడ వెళ్ళిపోయింది. హసీనా యువతలకు వచ్చేసింది. హసీనాకి శిక్ష కూడా వేశారు కదా. అదే టైంలో అక్కడ కొత్త ప్రభుత్వం ఎన్నికైంది కదా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ కూడా అట్లాంటిదే జరిగింది అనుకోవాలి.